హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధికా రే వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, నేను ఒక వారం రోజుల నుంచి మీకు వీడియో అయితే పెట్టలేదు కదా. సో ఎందుకు అని అంటే, వినాయక చవితి ఒక వీడియో అయితే రిలీజ్ చేశాను. తర్వాత నేను ఇలా జరుపుకున్నాను అని చెప్పేసి, ఇంకా తర్వాత అయితే అసలు నేను వీడియో షేర్ చేయలేదు. ఈ వినాయకుని సెలబ్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఉండే నవరాత్రులలో చాలా అంటే చాలా ఎట్లా అంటే ఇట్లా గడిచిపోతాయండి రోజులు. నిజంగా చెప్పాలంటే ఇంకా రెగ్యులర్గా ఇంట్లో ఉండే పనులు మనకి ఉంటాయి కదా, వంట, పిల్లలు, స్కూల్స్, ఇవన్నీ. ఇది కాక ఇంకా ఎక్స్ట్రా ఏంటంటే, రోజు ఈవినింగ్ సాయంత్రం కాగానే వినాయకుని దగ్గరికి వెళ్ళాలి, పూజలో పాల్గొనాలి. అక్కడ సరదాగా పిల్లలు కాసేపు ఆడుకుంటుంటే వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఇంకా నైట్ 11-11:30కి ఆ టైంకి అట్లా ఇంటికి వచ్చి పడుకుని ఇంకా పొద్దున్నే లేవడము ఇట్లా జరిగిపోతుంది అనమాట. అందుకే ఈ వారం రోజులు నేనైతే ఎలాంటి వీడియో అయితే షూట్ చేయలేదు. బట్ కొంచెం అయితే ర్యాండమ్గా కొన్నిగా నాకు నచ్చి ఇవి షేర్ చేయాలి నా సబ్స్క్రైబర్స్కి అనేవి మాత్రమే నేను కొన్ని షూట్ చేసుకున్నాను అనమాట. అది నేను ఈరోజు మీకు షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చింది అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బట్ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే నేను ఈ వారం రోజులలో ఎక్స్పీరియన్స్ అయిన చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటి అంటే, మన ఇంట్లోనే జరుగుతుంది అని అనుకోవద్దు. బట్ మన ఫ్రెండ్స్ దగ్గర అసలు మనం ఊహించలేము కొన్ని విషయాలు. ఎప్పుడు ఎక్కడ ఎలా మనకి కళ్ళ ముందు కనిపిస్తాయి అన్నది, అది మేము డైరెక్ట్గా మేము ఫేస్ చేసాం కాబట్టి అలా ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది మాత్రం నేను ఈ వీడియోలో అంటే తెలిసి చేసిన తప్పిదాల వల్ల ఎంత లాస్ అయిపోతున్నాము అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అక్కడ నేనైతే ముగ్గు అయితే, ఇది ఏంటంటే నేను ప్రీవియస్ వినాయక చవితి ముందు ఈ ముగ్గు అయితే వేశాను, మీకు షేర్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు. సో దట్ అదే వీడియో మీకైతే ముగ్గు అయితే మీకు కనిపిస్తుంది. నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వాయిస్ మాత్రం నేను ఎక్స్పీరియన్స్ అయ్యే విషయాలు అయితే షేర్ చేస్తాను. చెప్పాను కదా, నాకు ఈ వీక్ అనేది మల్టీగా జరిగిపోయిందని. సో సంతోషకరమైన విషయాలు ఎందుకంటే తర్వాత చెప్పొచ్చు, ఎందుకంటే కొంతమంది వీడియో ఎండ్ వరకు చూడలేరు. అందుకని చెప్పేసి ఫస్ట్ నేను బాధపడ్డే విషయం చాలామంది నాలా కూడా ఎక్స్పీరియన్స్ ఎవరైనా అయ్యుంటే మాత్రం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఏంటి అంటే, ఈ మధ్య స్టేటస్లో చాలా తక్కువ ఏజ్ వాళ్ళు, బిలో 40 ఇయర్స్ అట్లా 35 ఇయర్స్ అట్లా ఉన్న వాళ్ళది స్టేటస్ అనమాట. ఓం శాంతి అని, రిప్ అని ఇలా వస్తుంటే అసలు నాకు అనిపించింది, ఏంటి వీళ్ళు ఎంత బాగానే ఉన్నారు కదా, ఇంత సడన్గా ఏమైంది, వీళ్ళకి ఏమైంది అని ఇట్లా ఆలోచించాను. మా రిలేటివ్స్ ఎవరైనా అయితే ఇట్లా స్టేటస్ వచ్చింది ఏమైంది అంటే, సడన్ డెత్, ఏమీ కాలేదు, ఒక 2-3 రోజుల నుంచి ఫీవర్ వస్తుందంట, సడన్గా చనిపోయారు అని చెప్పేసి. ఎట్లా చనిపోతారు? ఫీవర్కే చనిపోరు కదండి ఎవరైనా. బట్ ఇప్పుడు ఏంటంటే, మనకు రెగ్యులర్గా టీవీలలో కానీ న్యూస్లలో వార్తాపత్రికల్లో కానీ రెగ్యులర్గా చెప్పేది ఏంటి అంటే, చాలామందికి చికెన్ గున్యా అండ్ డెంగ్యూ అటాక్ అవుతుంది, జాగ్రత్తగా ఉండండి అని మొరో మొత్తుకుంటున్నారు. అయినా కూడా మనం చదువుకున్న వాళ్ళమైనా కూడా మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువయ్యా, లేకపోతే దేవుడే మనకు అట్లాంటి ఒక సిచ్యువేషన్ తీసుకొస్తాడా, అది దేవుడు చేసే తప్పిదమా, మనం చేసుకున్న తప్ప తెలియదు. కానీ అట్లాంటి దానికి అట్లా జరిగితే మాత్రం కోల్పోయేది, ఒకవేళ పెళ్ళి అయితే పిల్లలు ఉంటే అసలు వాళ్ళ బాధ చెప్పలేనంతగా ఉంటుంది. భార్య, కన్న తల్లి, వీళ్ళైతే చాలా తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, వీళ్ళైతే చాలా కోల్పోతారు. అట్లనే రీసెంట్గా మాకు తెలిసిన ఒకతను, మా ఊర్లో చాలా దగ్గరి మనిషి అనమాట. 1 వీక్ బ్యాక్ ఊరికి పోతే బాగున్నావా వదినా అని పలకరించిన అతను 1 వీక్ తర్వాత సడన్ డెత్ అనేసరికి అస్సలు మైండ్ బ్లాక్ అయిపోయింది మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా. ఏంటి అని అంటే, 2-3 రోజుల నుంచి ఫీవర్ వస్తుంది, నెగ్లెక్ట్ చూపించాడు. నెగ్లెక్ట్ అంటే ట్యాబ్లెట్ వేసుకున్నాడు, డాక్టర్ని కన్సల్ట్ అయ్యాడు, జ్వరం తగ్గింది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, సరేలే ఏం కాదు అనుకుంటే సడన్గా ముందు రోజు హెవీ సిక్ అయిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్తే డెంగ్యూ అని తేలింది. ఆల్రెడీ వైట్ సెల్స్ అన్నీ అప్పటికే పడిపోయి ఉన్నాయి. ఇంత పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళినా కూడా తనకి క్యూర్ అవ్వకపోగా పిరికి అనేది ఒకటి మనసులో పెట్టుకొని సడన్గా
హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. ఇదంతా ఈజీగా చెప్తున్నాం కానీ ఆ చిన్న పిల్లలు వాళ్ళు తండ్రి ముందు నడుస్తుంటే ఆ బాధ అసలు 2 రోజుల దాకా నాన్న నాన్న అని పిలిచే పిల్లలకు సడన్గా ఆ బాధ ఎంత పెయిన్ అంటే నా కర్మ ఏంది అని అంటే అట్లాంటి అట్లా జరుగుతున్న అట్లాంటి ఒక బాధాకరమైన ఒక సంఘటనల ముందు కూడా జనాలు ఏదో పెళ్ళిళ్ళు జరుగుతున్నట్టుగా డ్యాన్సులు వేస్తున్నారండి. ఇదైతే నన్ను తిట్టుకున్నా పర్వాలేదు చూసిన వాళ్ళు, కానీ నాకు ఎంత బాధేసిందంటే అసలు ఇది ఎట్లాంటి సమాజంలో ఉన్నాంరా బాబు మనము అని అయితే అనిపించింది. సో దయచేసి మంచి విషయానికి ఎలా ఉండాలో చెడు విషయాలకు ఎలా ఉండాలి, అలాగే మీకు ధైర్యం ఉంటే వాళ్ళకు ఆ పిల్లలకి తండ్రి లేని లోటు ఎవరము తీర్చలేంలేండి, కానీ ఏదో ఒక రకంగా సహాయం చేసి వాళ్ళకి ఒక సపోర్టివ్గా రేపటి దినం రోజు వాళ్ళు తండ్రి లేని పిల్లలు కాబట్టి ఖరాబ్ అయ్యారు అనే మాట రాకుండా వాళ్ళకి మంచి విషయాలు చెప్పి వాళ్ళు మంచిగా ఉండేటట్టు మనము ప్రోత్సహించాలి. కానీ ఏదో చచ్చిపోయిన రోజు 4 డ్యాన్సులు చేస్తే ఏమొస్తుందండి? నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే ఏమీ రాదు. ఇంకా ఇది చెప్పుకుంటూ పోతే ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది. సో అలా జరిగింది. ఇంకా నెక్స్ట్ మా వినాయకుని దగ్గర ఉండే సంబరాలకు దగ్గరికి వచ్చేస్తే మాత్రం చూపించాను కదా ఇంతకుముందు, నేను కూడా వినాయక చవితి రోజు సాయంత్రము వెళ్ళాను. కొంచెం నేను ఏమంటారు కొన్ని పనులు అయితే చేశానులేండి. వినాయకుడు మాత్రం చాలా చిన్నగా ఉన్నా కూడా ఎంతో ముద్దుగా ఉన్నాడు. అలాగే డెకరేషన్ మొత్తం పిల్లలే చేశారండి. వాళ్ళకు మాత్రం చాలా చాలా ఓపిక అసలు. ఇంకా వాళ్ళ ఓపికకు దండం పెట్టుకోవాలి. ఇక్కడైతే భజన కార్యక్రమం అయితే పెట్టారనమాట. గురువారం రోజు ఒక అంకుల్ మాకు ఎదురుగానే ఉంటారు. తనకు చాలా ఇష్టం భజనలు. నాకైతే పాటలు ఇట్లాంటి పాటలు పాడడం అంటే అసలు నేను తన్మయత్వంలో అంటారు కదా, అలా ఉండిపోతున్నాను అన్నమాట. నేను కూడా చాలా బాగా నాకు మంచిగా అనిపించింది ఆ 2 గంటలు అయితే. సో పిల్లలు కూడా నేనైతే మా పాపని గట్టిగా గదిరించి మరి కూర్చోబెట్టి పాడు నువ్వు కూడా అని చెప్పాను. ఎందుకంటే ఇట్లాంటివన్నీ మనమే పిల్లలకు నేర్పించాలి. ఎంతసేపు డ్యాన్సులు చెయ్యి ఇది చెయ్యి అని మోటివేట్ చేయడం కాదు. ఇట్లాంటి విషయాలను పిల్లలు ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి కొంచెం డిసిప్లిన్ అయినా వస్తుంది అనేది నా ఉద్దేశం అనమాట. ఇక నెక్స్ట్ చెప్పాను కదా, ఫ్రైడే రోజు అయితే మేము అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది సడన్గా. ఆ రోజు కుంకుమార్చన అన్నదానం ఉండే. ఇంకా 2 నేను పార్టిసిపేట్ అయితే చేయలేదు. నాకు అక్కడికి వెళ్ళడం ఇంపార్టెంట్ అనిపించింది అనమాట. నెక్స్ట్ ఏంటంటే సాటర్డే రోజు వినాయకుని అయితే నిమజ్జనం చేసేసారు. ఇంకా వినాయకుడు అని అంటే అందరికీ గుర్తొచ్చేది ఏంటి, లడ్డు వేలం అసలు చాలా అంటే చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది. చాలా ఎంతూజియాజంగా ఉంటుంది కూడా. అందరికీ ఏంటంటే ఒక రకమైన ఏంటంటే ఎలువరకు వస్తుంది. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేము కూడా పార్టిసిపేట్ చేసాం, కానీ ఖచ్చితంగా కొందాము అనేది అనుకోలేదు. బట్ దేవుడు కరుణిస్తే తీసుకుందాము అనేది అనుకున్నాం. ఇంకా పిల్లలు వాళ్ళ ఎంజాయ్మెంట్ అయితే అస్సలు, పిల్లలు పెద్దవాళ్ళు ఎంత బాగా ఆడుకున్నారో. అంటే మేము ఈ 7 days అసలు ఎట్లాంటివి పెట్టుకోలేదులేండి. నార్మల్గా పూజలు, తర్వాత ఏదో బతుకమ్మ పాటలు అట్లా పెట్టుకున్నాం, కానీ వేరే అయితే ఏమీ లేదు. తీసే రోజు మాత్రం ప్యాడ్ బ్యాండ్ అంటారు కదా, అది పెట్టారనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసారు మా చిన్న పాప ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది. అసలు నాకైతే భలే అనిపించింది. అంటే స్టెప్స్ వేయడము, తనకు పెద్దమ్మాయి అంటే కొంచెం నేర్చుకుందిలేండి డ్యాన్స్. చిన్నపాప పిల్లలందరూ ఇట్లా సరదాగా ఉంటుంటే ఈ వారం రోజులు అసలు నేను వాళ్ళని టచ్ కూడా చేయలేదు. జస్ట్ హోంవర్క్స్ చేసుకోవడము, వినాయకుని దగ్గరికి వెళ్ళి గడపడము అట్లా గడిచిపోయింది. నిద్రలు కూడా లేవు కాబట్టి స్కూల్ నుంచి రాగానే కాసేపు పడుకోవాలి, చిన్న హోంవర్క్స్ చేయాలి, నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలి. ఇదే వాళ్ళ షెడ్యూల్ అయితే అయిపోయింది. ఇంకా నిమజ్జనం అయితే హుసేన్ సాగర్లోనే అండి, ట్యాంక్ బండ్లోనే చేశారు. కాకపోతే ఒక పంతులు గారు చెప్పారనమాట, ఒక చిన్న అడ్వైజ్ ఏంటంటే, హుసేన్ సాగర్లో ఎందుకు పొల్యూట్ అయిపోతాయి కదా వాటర్, ఏదైనా కుంటలో కానీ చెరువులో కానీ వేయండి అని చెప్పి. బట్ నేను అన్నాను వద్దులేండి బాబు, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ హుసేన్ సాగర్ మొత్తం పొల్యూట్ అయిపోయి ఉంది. మళ్ళీ స్పెషల్గా మనం ఈ వినాయకుని తీసుకెళ్ళి ప్లాస్టర్ పారేస్తే కదా, మనం మట్టి వినాయకుడు అయితే కాదు కదా, మళ్ళీ ఆ చెరువుని ఎందుకు పాడు చేయడము, వద్దు హుసేన్ సాగర్లోనే వేస్తాము అని చెప్పాను. సో అందరూ అక్కడ ఉన్న వాళ్ళు కూడా అది కూడా కరెక్టే, మనము
మళ్ళీ ఎందుకు ఇంకొక చెరువును పాడు చేయడం అని అయితే అనిపించింది. అంటే సెల్ఫ్గా మనం అనుకోవాలండి, ఎవరైనా అలా వేస్తే మాత్రం. ఇంకా నిమజ్జనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ 3:30 అయింది. మేము ఒక అరౌండ్ 2 అవర్స్లో ఇంటికి వద్దాం అనుకునే వాళ్ళకి మాకు పొద్దున 8 అయిపోయింది అనమాట ఇంటికి వచ్చేసరికి. ఇక్కడ ఏంటి అంటే ఇది ముషీరాబాద్ అటు సర్కిల్లో అటు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సచివాలయం ఆ సైడ్ అనుకుంటా, అక్కడ సైడు ఒక ఆఫీస్ అంట ఇది. నేను సడన్గా చూసేసరికి ఏంటి రోడ్ ఏమో ఇంత హైట్ ఉంది అని అనుకున్నాను, అన్ని లైట్లు అవన్నీ చూస్తే. కాకపోతే అది ఒక ఆఫీస్ అంట. నాకు ఎందుకో బాగా నచ్చి షూట్ చేశాను. ఇక్కడ వినాయకులు ఏంటి అంటే మేము వెళ్ళిన రోజు కూడా ఫుల్ అంటే చాలా వినాయకులు పోతున్నాయి. అంటే నాన్ స్టాప్గా రోడ్ అయితే ఖాళీ లేదండి, అంతే. ఇంకా చెప్పాలి అంటే రోడ్ అయితే ఖాళీ లేదు, కానీ చాలా టైం పట్టింది. టర్న్ అయితే ఎవరైనా వినాయకుని దగ్గరికి వెళ్ళాలి నిమజ్జనానికి అనుకునే వాళ్ళు ఒక్కసారి అయితే ఆలోచించండి. ఎందుకు అని అంటే చిన్నపిల్లలు వేసుకుని అయితే వెళ్ళకండి ప్లీజ్. ఎందుకు అని అంటే టర్న్ నెక్లెస్ రోడ్డు మొత్తం చుట్టిన తర్వాత ఎక్కడో ఇచ్చారు టర్న్. అసలు మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యి వేస్తామో మళ్ళీ తిరిగి అక్కడికే రావాలన్నమాట. దానికే 2 and 3 hours పట్టింది, 2-3 hours పట్టింది. అందుకే దయచేసి వెళ్ళే వాళ్ళు ఒక్కసారి అయితే ఆలోచించండి. నేనైతే తెలియకనే వెళ్ళాను నిజంగా చెప్పానంటే. మా చిన్నపాప చాలాసార్లు వెళ్దాము అంటే తప్పక వెళ్ళాను, కానీ కనీసం మా వినాయకుడు నిమజ్జనం కూడా చూడకుండా అయిపోయింది అనమాట. పిల్లలు ఇంకా చిన్నది గణపతే కదా అని చెప్పేసి ఆపి వాళ్ళు చేతులతో పట్టుకొని వెళ్ళి వేసేసి వచ్చారు. అలా జరిగింది. కానీ వినాయకులు మాత్రం చాలా బాగా అనిపించాయి. అసలు ఆ వినాయకులను తయారు చేసిన వాళ్ళకు చేతులైతే దండం పెట్టాలండి. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడలు. నేను ఎక్కువగా ఫొటోస్ అయినా తీద్దాము అనుకున్నాను, కానీ నా ఫోన్ ఏంటంటే ఛార్జింగ్ అయిపోయింది. పిల్లలు బాగా వాడారు, ఈవినింగ్ నుండి ఛార్జింగ్ లేదు, స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట. అందుకే కొన్ని మాత్రమే షూట్ చేశాను. సో ఇక్కడైతే చూసారు కదా, రోడ్ అంతా ఇక్కడ ప్రశాంతంగా ఉంది. ఇంకా మనం ట్యాంక్ బండ్లోకి, లోయర్ ట్యాంక్ బండ్ అక్కడికి ఎంటర్ అయ్యేసరికి ఇంకా మొత్తం ఇంకా వినాయకులు ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి. కానీ ఇక్కడనే వాళ్ళకు బాగా విసుగొచ్చింది. ఎక్కడ అంటే తిరగడం, అదొక్కటి కొంచెం బాధేసింది అనమాట నిజంగా చెప్పాలంటే. ఎంత హ్యాపీగా వెళ్ళామో అంతా వచ్చి పడుకున్నామంటే ఒక 8 hours వరకు కూడా లేవలేదు. ఇంకా మొత్తానికి మా బుజ్జ గణపయ్య మాత్రం వెళ్ళేటప్పుడు ఇలా ఉన్నాడనమాట. ఇది లాస్ట్ పిక్ అని చెప్పేసి తీసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.